దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పోషించిన పాత్ర దేశ చరిత్రలో ముఖ్య అధ్యాయమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల ఆశ్రయ వృద్ధుల ఆశ్రమంలో వాకలపూడి మాజీ సర్పంచ్ గుంజాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి నేతృత్వంలో కార్యాలయ సిబ్బంది ఆశ్రయ వృద్ధుల ఆశ్రమంకు గ్యాస్ స్టవ్ను అందజేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిందని, నవ్యాంధ్రులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజలకు కొత్త తరహా పాలన పరిచయం చేశారని అన్నారు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, నేడు సూపర్ 6 వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం చేసుకుంటూ పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా యువకుడుగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్ఆర్యూసీసీ సభ్యులు అనిల్ కుమార్, ముమ్మడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు అంటే ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ప్రభుత్వం పెట్టుకుంటే 30 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ఆ సందర్భాన్ని ప్రశ్నించుకుని ఈరోజు ఈ వృద్ధాశ్రమికి అవసరమైన గ్యాస్ స్టవ్ని మనం సానా సతీష్ బాబు గారు తరఫున అందించడానికి కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన సానా సతీష్ బాబు గారికి